ఓం శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం శ్రీమాత్రే నమః ఓం ముముక్షు వ్యవహార ప్రకరణంలో 13వ సర్గ వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 14వ సర్గలోకి ప్రవేశించాం. నిన్నటి వరకు చెప్పుకున్న విషయం ఏమిటంటే శమం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. శమము అంటే కోరికల్ని అదుపు చేయటాన్ని శమము అంటాం. కోరికలు మానసికమైనవి, స్థూల శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియ సంబంధమైనవి అని రెండు విధాలుగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. శరీర సంబంధమైన స్థూల దేహ సంబంధమైన కోరికల్ని జయించటం ఎలా, ఇవి ప్రాకృతికంగా వస్తూ ఉంటాయి కదా అని చెప్పంటే, స్థూలమైన కోరికలు ఏవైతే ఉన్నాయో పంచేంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా సాధించుకునే విషయాలు, ఇవన్నీ కూడా మనస్సు సహాయం లేకుండా ఏమీ చేయలేవు. మనస్సు బుద్ధిని అనుసరించి సాగుతూ ఉంటుంది దాని వ్యవహారం అంతా కూడా. బుద్ధి అభ్యాసం వల్ల మెరుగుపడుతుంది, అభ్యాసం వల్ల పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి బుద్ధిని సంస్కరించినట్లయితే, బుద్ధిని దానిష్టం ఇచ్చినట్లుగా దాన్ని పరిణామం చెందించడం కాకుండా శాస్త్రీయమైన విధానంలో పరిణామం జరిగేటట్లు కనుక చేసినట్లయితే, అంటే సంస్కరించబడేటట్లయితే, ఆ బుద్ధిని అనుసరించి మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది, మనసును అనుసరించి ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి నిత్య శాస్త్రాధ్యయనము అనే, నిత్య సత్సంగము, నిత్య గురుసేవ అనే ఈ కార్యక్రమాల్లో ఉండే వాళ్ళకి గురుసేవ వలన శారీరకమైన, స్థూలమైన ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. గురు సాంగత్యం వల్ల, ఆయన చెప్పే బోధన వినడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది, బుద్ధి సరైన దారిలో వెళుతుంది. ఈ విధంగా మనోబుద్ధులు ఎప్పుడైతే అదుపు చేయబడ్డాయో అప్పుడు శమం అనే వస్తువు సహజంగానే వచ్చి పడుతుంది. ఈ మార్గం తప్ప అన్యమైన విధానం ఏదైనా సరే నన్ను సంసారంలో ఉంచుతుంది. కాబట్టి సంసారం నుంచి బయటపడడమే నా ప్రధాన కర్తవ్యము. కాబట్టి నేను ఈ పనిలో ఇలా ఉంటాను అని చెప్పి ఎవరైతే భావన చేస్తూ ఉన్నారో, దానికి తగ్గ ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళకి శమం అనేది యాంత్రికంగా పరిచయం అయిపోతుంది. ఈ ఈ మార్గంలో కాకుండా ఉండే వాళ్ళకి కాదంటే వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ దాన్ని గుర్తించలేరు, పైగా దాన్ని స్థిరీభూతం చేసుకోలేరు. కారణం ఏమిటి అంటే వారి బుద్ధి సంస్కరించబడలేదు, బుద్ధి లౌకికంగా ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి మిథ్యలో ప్రవర్తించేది మిథ్యలోనే మరలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని మిథ్యా జ్ఞానాన్నే పెంచుకుంటూ ఉంటుంది. కాబట్టి మనసు ఆ విషయాల ఎందే ప్రవర్తిస్తున్న కారణం చేత ఈ ఇంద్రియాలు కూడాను ఆ విషయాల ఎందే నియోగించబడి అవి ఇంకా బలం పుంజుకుంటూ ఉంటాయి, వాడి గొడవ ఎక్కువైపోతుంది. అలా కాకుండా స్పష్టమైన శాస్త్రీయమైన విధానంలో గనక ప్రయత్నించినట్లయితే ఇంద్రియాల గొడవ శమించిపోతుంది. ఈ ఇంద్రియాల గొడవ శమించిపోవటమే మనసు నందలి దురవగాహనతో కూడిన లక్ష్యాలు శమించిపోవటంతో శమం అనేది యాంత్రికంగా వచ్చి కూర్చుంటుంది. ఇది శాస్త్రము, గురువు, స్వయత్నము అనే మూటి ద్వారా సాధ్యం అవుతుంది. స్వయత్నము అనేది గురువు చెప్పిన మాట వినటం, గురు సేవలో ఉండటం, శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, గురువు గారు చెప్పినట్లుగా
నిత్యము ఆ కార్యక్రమాల్లో ఉండటం అనే లక్ష్యాన్ని పెట్టుకొని జీవితాన్ని సాగించడం అనే దాంట్లో తినటం, పడుకోవడం, లేవటం, స్నాన సంధ్యాది కార్యక్రమాలు చేసుకోవడం ఇత్యాదివన్నీ కూడాను అంతటా సమానమే. నువ్వు ఈ మార్గంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ తప్పనిసరిగా వాటిని అనుసరించవలసి ఉంటుంది. ఇలా ఈ మార్గంలో లేనప్పుడు ఎలా నువ్వు శమాన్ని చూస్తూ ఉన్నావంటే నీకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికని తీర్చుకోవటం కోసం తక్కిన కోరికలన్నిటినీ ఆ కోరిక తీరే వరకు ప్రక్క కూర్చుతావు. ఆ విధంగా ఆ కోరికలన్నీ కూడాను కాసేపు అణగదొక్కబడ్డాయి. ఈ కోరిక తీరడంతో దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో ఆ కోరిక తీరడంతో ఆ వరుసలో ఉన్న బలీయమైన కోరిక ఏదైతే ఉందో అది ఇప్పుడు ముందుకు వచ్చి నిలబడుతుంది. దానిని గురించి ప్రయత్నం చేసే క్రమంలో తక్కిన కోరికలన్నీ కూడాను లేవా అన్నట్టుగా అణిగిపోతాయి, వాస్తవానికి ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే, పండితుడికైనా పామరుడికైనా సరే అందరూ జరుగుతున్నది ఇదే. 2 ఊళ్ళకు వెళ్ళాలి, లేదు 10 ఊళ్ళకు వెళ్ళాలి. ఒక కళ్యాణ పత్రికని తీసుకువెళ్ళి పెండ్లి పిలుపుని ఇవ్వటానికి బయలుదేరాడు. ఒక ఊరు అంతటికి వెళ్ళేది ఏంటి? పెండ్లి పిలుపు అనే ప్రధాన కర్తవ్యంతో వెళుతూ ఉన్నాడు, ఆహ్వానం పలకటం కోసం అని చెప్పి. కానీ వేరు వేరు దిక్కుల్లో ఉండే ఆయా ఊళ్ళు చేరుతున్నప్పుడు, ఒక ఊరికి వెళుతున్నప్పుడు మిగతా ఊరికి దూరం, మిగతా ఊళ్ళకి వెళ్ళవలసిన ఊళ్ళో అయినప్పటికీ వాటితో దూరం ఎలా అయితే పెరుగుతుందో అదే విధంగా అవన్నీ కూడా కోరికలు చాలా ఉన్నప్పటికీ కూడాను ఒక కోరిక సాధించుకునేటప్పుడు తక్కినవన్నీ కూడా దూరం అయిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ కోరిక తీరటంతో ఎలా అయితే ఒక ఊరు ఎవరినైతే పిలుపులు అయిపోయినాయో ఆ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఊరు దూరం అయిపోతుంది, తక్కిన ఊళ్ళు కూడా దూరం అయిపోతాయి. ఏ ఊరు తాను చేరాలో అక్కడికి తాను వెళ్తాడు. ఇది అందరికీ అనుభవం అయిన విషయం. ఈ శమాన్నే మనం కొత్తగా మొదలు పెట్టేది ఏం లేదు. ఈ శమాన్నే నీ కోరికను అనేదాన్ని మార్చి, నీ బుద్ధిని సంస్కరించి, నీ లక్ష్యం ఏమిటో స్ఫురింపచేసి ఆ దారిలో తీసుకువెళ్తాడు గురువు. ఇది నువ్వు వెళ్ళవలసిన దారి, నీ లక్ష్యం ఇది, నీ ఏకాగ్రత ఇక్కడ ఉండాలి, నువ్వు ఈ పనిలో మాత్రమే నిలబడాలి. నిలబడినట్లయితే ఇవన్నీ జరుగుతాయని చెప్తారు. ఇంతకుముందు నువ్వు చేస్తున్న దాన్నే చెప్తున్నారు. నీకుండే 2 చేతులు, 2 కాళ్ళు, ఆ మిగతా అంగాలు, తర్వాత మనస్సు, వీటితోటే కదా గురువైన పనిచేయాలి. ఎవరైనా సరే నీ ఆస్తులతోటే పనిచేస్తారు. నీ సుఖదుఖాలతోటే ఆయనకి నిన్ను ఉద్ధరించే వేదిక సిద్ధం అవుతుంది. అదేవిధంగా నీకైనా నిన్ను ఉద్ధరించుకోవాలనుకున్నప్పుడు, స్వయంగా నువ్వే చేయాలనుకున్నప్పుడైనా నీకున్న ఉపకరణాలు ఇవే, దాని వెనక ఉండే సాంకేతికత ఇదే. ఈ విధంగానే పనులన్నీ అవుతున్నాయి. కాబట్టి నాయన, నిన్ను నువ్వు చూడదలుచుకుంటే అప్పుడు నువ్వు పరమాత్మని చూడదలుచుకున్నావని అర్థం. కాదు, పరమాత్మని చూడదలుచుకున్నాను అని చెప్పి నీవంటే నీ వాస్తవ స్వరూపాన్ని నువ్వు చూడబోతున్నావు అని అర్థం. ఈ 2 విషయాల్లో 2 లక్ష్యాలుగా కనపడుతున్నప్పటికీ ఒకటే కాబట్టి ఒకదాని కోసం ప్రయత్నిస్తే రెండోది సిద్ధిస్తూ ఉన్నది. కాబట్టి ఈ 2 వేరు కాదనమాట. ఎలా సిద్ధిస్తున్నాయి? శాస్త్రము, గురువు, స్వవిచారము, సువిచారం, ఈ 3 ద్వారా సిద్ధిస్తూ ఉన్నాయి. ఇందులో శమము అనేది లక్ష్య శుద్ధి కలిగినప్పుడు, లక్ష్య దర్శనం కలిగినప్పుడు, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు శమం అనేది అనుభవానికి వస్తుంది. మోక్షగామి అయిన వాడు మోక్షం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తానేమిటి, ఈ సంసారం ఏమిటి, ఈ కనపడే వాళ్ళందరూ ఎవరు, తన కర్తవ్యం ఏమిటి, ఈ బంధం ఎంతవరకు ఉంటుంది, ఈ ఫలితాలు ఎలా వస్తూ ఉన్నాయి, ఈ జీవితాలకు అర్థం ఏమిటి ఇత్యాది ప్రశ్నలన్నిటికీ కనుక సమాధానం పొందినట్లయితే, వాటి కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పుడు ఆ మార్గంలో పయనిస్తూ ఉన్నావు కాబట్టి తక్కిన మార్గాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇది శమం యొక్క స్వరూపం. ఎప్పుడైతే నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరావో అప్పుడు అన్ని ప్రయత్నాలు ఆగిపోతాయి. అది సంపూర్ణ శమ స్వరూపం, పారమాత్మికం. అదే వస్తు స్వరూపం. అదే నాని రూపాల్లో కనిపిస్తూ ఉన్న ఏకస్వరూపం.
ఏకతత్వం. కాబట్టి నాయన ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ బుద్ధిని సంస్కరించడానికి ప్రయత్నపరుడు కావాలి. ఈ బుద్ధి సంస్కారం ఎలా జరుగుతుంది అంటే నిత్యాభ్యాసం ద్వారా మాత్రమే జరుగుతుంది. దీనికి భగవంతుడు పలికిన ఒక మాట ఉన్నది, దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తాను. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ సర్వకర్మ ఫలత్యాగ, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగాత్ శాంతిరనంతరం. ఇవి అనువాదాల్లో దోషాలుగా ఉన్నాయి, కానీ భగవద్గీతలో దానిని మీకు సంస్కరించి ఇవ్వటం జరిగింది ఇంతకు ముందు కూడా. నాయనా దీన్ని ఇలా దర్శించాలి. అభ్యాసం వల్ల జ్ఞానము శ్రేష్టత్వాన్ని పొందుతుంది. శ్రేష్టత్వాన్ని పొందిన జ్ఞానము ధ్యానాన్ని శ్రేష్టతమం చేస్తుంది. శ్రేష్టమైన ధ్యానంలో ఉండేవాడికి ఆత్మ కనిపిస్తూ ఉన్నది కాబట్టి, ఆత్మ ఏమిటో అర్థమవుతున్నది కాబట్టి, అంటే తానెవరో తెలుస్తూ ఉన్నది కాబట్టి, తాను తప్ప అన్యమైనది లేని స్థితి అతడికి అనుభవానికి వచ్చి పారమాత్మికమైన స్థితి. సమస్తమైన కర్మల యొక్క ఫలాల్ని ఆశించడం, ఆశించకపోవడం అనే స్థితి నుంచి అతడు బయటపడతాడు కాబట్టి ఫలత్యాగం జరిగిపోయింది. ఈ త్యాగంతో శాంతి కలుగుతూ ఉన్నది. ఈ కర్మలు ఉండటం వల్లనే ఈ దుఃఖం వస్తూ ఉన్నది. ఈ కర్మలు ఎప్పుడైతే కర్మ ఫలాలతో సహా ఎప్పుడైతే పోయిందో, మూలమైన అజ్ఞానం నశించిపోయిందో, అప్పుడు శాంతి కలుగుతున్నది. ఆ శాంతియే పరమ సుఖం. ఆ శాంతి ఖండంగా మెరుపులాగా అప్పుడప్పుడు విషయానికి మధ్యలో అనుభూతం అయ్యేటప్పుడు సుఖం అని చెప్పి అనిపిస్తుంది. ఇది ఒక భ్రాంతి. ఏం కలుగుతూ ఉన్నదంటే విషయం వల్ల ఈ సుఖం లభ్యమైంది అనే భ్రాంతి కలుగుతున్నది. అది వాస్తవం కాదు. విషయము అనుభవించబడింది అనే ఒక అవగాహనతోటి శమించటం వల్ల కలుగుతున్న సుఖమే నిజమైన సుఖం. కానీ అది ఖండంగా ఉంది, దాన్ని అఖండం చేసుకోవాలి. వాస్తవానికి దాంట్లో ఖండత్వం అనేది లేదు. అఖండత్వమే వాస్తవము, అవిచ్ఛిన్నత్వమే వాస్తవము. దాన్ని ఇప్పుడు క్రమంగా గ్రహించవలసి ఉంది. దానికి అడ్డుగా ఉన్నది ఈ దేహానుభవము, ఈ లోకానుభవము. దానిని ఇప్పుడు లోకం ఏమిటి, ఈ దేహం ఏమిటి, నేను ఎవరిని, ఈ సంసారం ఏమిటి, ఎలా దీని నుంచి బయటపడాలి అనే విచారణలో నీ జీవితాన్ని వెచ్చించినట్లయితే, దానికి అంకితం చేసినట్లయితే ఆ పని జరుగుతుంది. లోకంలో అందరూ కూడా ఎక్కడ చూసినా సరే సుఖం కోసం, ఆనందం కోసం, సంతోషం కోసమే కదా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ సుఖ సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ కూడాను క్షణికాలుగా మాటిమాటికి మారిపోతూ ఉన్నాయి కదా. ఒక పదవి నుంచి ఇంకొక పదవి, ఒక పదం నుంచి ఇంకొక పదం, నిరంతరం ఇలా ఆపదల్లో పడుతూనే ఉన్నాయి కదా. ఈ ఆపదలు లేని పదవి ఏదైతే ఉందో, పరమపదం ఏదైతే ఉందో, ఆ పరమపదాన్ని సాధించటం కదా లక్ష్యము. ఇది కారణాన్ని తెలిసి ఉండడం అంటే. ముఖ్య వస్తువేది, అసలు వస్తువేది, ఆ వస్తువుని పొందడం ఎట్లా, అది నేనని చెప్పి తెలిసినప్పుడు దాన్నిగా నేను అనుభవాన్ని పొందటం ఎట్లా అనే కనీసపాటి అవగాహన కలిగిన వ్యక్తి ఇదిగో ఈ విచారాన్ని ఆశ్రయించాలి. విచారాన్ని ఆశ్రయించుతాను, నేను ఎప్పుడు ఆలోచన చేసే పనులు చేస్తున్నాను కదా లౌకికంగా అని చెప్పి అనుకుంటే, నీ దర్శనంలో మాలిన్యం ఉన్నది కాబట్టి, లోకం ఉందనే భావన ఉన్నది కాబట్టి, నువ్వెంత విచారపరుడవైనా, ఎన్ని పద్ధతులుగా ఆలోచించినా సరే ఎప్పటికీ కూడా నీ గమ్యం మరలా మిథ్యలోనే ముగుస్తూ ఉన్నది, మిథ్యలోనే సిద్ధిస్తూ ఉన్నది గమ్యం. ఈ మిథ్యాగమ్యాల వల్ల ఖండ సుఖమే గాని అఖండానుభవము, ఆత్మానుభవం అనేది సున్నా. కాబట్టి నాయన మోక్ష అవసరం కనిపిస్తున్నది. ఇదే కారణము. ఈ విషయాన్ని తెలిసిన వాడు విచారాన్ని ఆశ్రయించాలి. విచారణయే పరమశ్రేయస్సు. ఈ విచారణతోటే శమం కూడా వృద్ధి పొందుతుంది. శమం వల్ల విచారణ అర్హత కలుగుతుంది. విచార్య విషయము స్పష్టంగా అర్థమవుతుంది శమం వల్ల. అలా కాకుండా ఇంద్రియాలని నానా విధాలుగా పోనిస్తూ, వాటి మేతలు వాటికి వేస్తూ, అవే మనకి మిత్రులు అన్నట్లుగా వాటి చెప్పిన పనులన్నీ మనం చేస్తూ ఉన్నట్లయితే, అంటే ఈ మనసును అనుమతించినట్లయితే, అది విచారాన్ని ఆత్మోన్ముఖం కాకుండా విషయోన్ముఖం చేస్తూ ఉన్నది. కాబట్టి విషయోన్ముఖమైన విచారం సంసారంలో పడిపోతుంది. విషయోన్ముఖమైన మనస్సు సంసారంలో కూలిపోతూ ఉన్నది. కాబట్టి
విచారము ఇది మనస్సులో మాత్రమే జరుగుతున్నది. ఇది బుద్ధితో మాత్రమే సాధ్యమవుతుంది. విచారం వల్ల బుద్ధి తీక్ష్ణత్వాన్ని పొందుతుంది. బుద్ధి తీక్ష్ణత్వం వల్ల ధ్యేయ వస్తువు స్పష్టంగా స్ఫురిస్తుంది. ధ్యేయ వస్తువు స్ఫురించడంతో ధ్యానం దాని మీద లగ్నం అవుతుంది. ఎప్పుడైతే ఏ ధ్యేయ వస్తువు మీద అయితే ఈ మనసు లగ్నమైందో ఆ స్వరూపాన్ని పొందుతూ ఉన్నది. కాబట్టి పరమ వస్తువు మీద లగ్నమైన మనస్సు పరమానుభవాన్నే పొందుతున్నది. ఇది దీంట్లో ఉండే సూత్రం. కాబట్టి నాయన విచారహీనుడై లోకం వాస్తవం అనే భావంతో, ఈ లోకమునందు ఏదో కనిపెట్టాలనే భావనతోటి, ఏదో సాధించాలనే భావంతో, ఈ లోక రీతుల గురించి, లోక శ్రేయస్సు గురించి, లోకం గురించి మాత్రమే ఆలోచన చేస్తూ తాను లోకంలో ఒక భాగంగా ఉంటూ ఆ విచారంతో ఉండేవాడే అవిచారపరుడు. ఇక్కడ అవిచారం అంటే ఎవడు గొడ్డు గోదా కూడా ఆలోచన లేకుండా పనులు చేయడం లేదు. అది ఎక్కడికి పోదలుచుకుందో అక్కడికే పోతూ ఉన్నది. కాకపోతే దాని ఆహారం అనే భ్రాంతి అనేది ఒకటి అవసరం ఏదైతే ఉందో అది తప్పితే వేరేది స్ఫురించినందువల్ల అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెతుక్కుంటూ వెళుతూ ఉన్నది. కాబట్టి దాని స్థాయిలో అది కూడా విచారణ చేస్తూ ఉన్నది. చదువుకున్న వాడైనా చదువు లేని వాడైనా సరే వాడి స్థాయిలో వాడు విచారణ చేసే పనులన్నీ సాధిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని విచారం అని చెప్పాను. ఏది పరమ విషయం అయితే ఉన్నదో, ఏది బంధము ఏది మోక్షం అనే విషయాన్ని తెలుపుతూ ఉన్నదో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ మోక్షం గురించిన అవసరం విచారం ఏదైతే ఉందో, దీన్ని విచారం అనే పేరుతోటి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈ విచారణ కాకుండా అన్యమైన విచారణ చేసేవాడిని తక్షణం వదిలించుకోవాలి. అటువంటి వాళ్ళ సాంగత్యం నీకు పనికిరాదు. వాళ్ళు ఏ బంధువు రూపంలో ఉన్నా సరే, తల్లి, తండ్రి, గురువు, దైవం, మిత్రులు, శత్రువులు, వీళ్ళు ఏ రూపాల్లో వీళ్ళు ఉన్నా సరే వీళ్ళకి దూరంగా ఉండాలి. ఇది ఈ విచారణని ఆశ్రయించే విధానం. ఇలా కాకుండా వాళ్ళతోటే వాళ్ళ వ్యవహారాలు వాస్తవం అనే భావనతోటి కనుక నీవు గణించి అక్కడ స్పందన వ్యవహారం కనుక చేస్తూ ఉన్నట్లయితే నీకు విషయభ్రాంతి అనేది అధికం అవుతుంది. కాబట్టి ఎప్పటికీ కూడాను ఆత్మ విషయంలో నీవు అసమర్థుడవై ఉంటావు. నిరంతరం ఆపదల్లో కూలిపోతూ ఉంటావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సత్సంగమే వాంఛనీయం తప్ప, సద్విచారమే వాంఛనీయం తప్ప లోక విచారం కాదు. ఈ విచారణ సంపూర్ణమైన తర్వాత, లోకం ఆత్మకు అభిన్నంగా తోస్తున్న తర్వాత, అప్పుడు నువ్వు లోక విషయాలను విచారించినా సరే దోషం అంటకుండా లోకంలో విహరించడం జరుగుతుంది. సమస్తమైన భోగాలు అనుభవిస్తున్నప్పటికీ సంసారం అంటకుండా ఉంటుంది. అప్పటి వరకు మాత్రం వీటన్నిటిని ప్రక్కగుంచాలి. అదే శమము యొక్క స్వరూపం, అదే విచారం యొక్క మొదటి మెట్టు, ఆధారం. కాబట్టి నాయన, ఈ విచారపరుడైన వాడు అత్యుత్తమమైన స్నేహితుడు, అత్యుత్తముడైన స్నేహితుడు. విచారరహితుడైన వాడు ఎంతటి బంధుత్వం కలిగిన వాడైనా, మిత్రత్వం కలిగిన వాడైనా అతడు నిస్సందేహంగా అపకారం చేసే, అనాలోచనతో అపకారం చేసే మిత్రరూప శత్రువు, హితుని రూపంలో ఉండే అహితుడు. కాబట్టి నాయన, ఈ విచారణ చేసే వాళ్ళతో సాంగత్యం మాత్రమే ఉత్తమమైనది. ఇదే విచారం అవుతుంది. ఇప్పుడు నీకు విచారం ఏమిటి, అవిచారం ఏమిటి, శమం ఏమిటి, అశమం ఏమిటి అనే విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. విచారపరుడైన వాడు ఎట్టి పరిస్థితుల్లో తన లక్ష్యాన్ని మర్చిపోకుండా దాని గురించి చింతన చేస్తూ ఉంటాడు. కాబట్టి అతడు సంసారంలో మునగడు. అతడు ఎండిన సొరకాయ బుర్ర వంటి వాడు. సంసారం అనే నీటిలో అతన్ని పడవేసినా అతడు మునిగిపోవడం జరగదు. ఉండవచ్చు కాక సంసారం అనే నీటిలో నానుతూ ఉండవచ్చు కాక, కానీ మునగటం మాత్రం జరగదు. అతనిలోకి సంసారం ప్రయత్నించి కూడా ప్రవేశించలేదు. అతడు మనసు ఎండిపోయింది. ఎండిన మనస్సు మరలా సంసారంలో మునగదు. కాబట్టి విచారం బుద్ధితోటి ఎప్పుడు కూడా ఉన్నవాడు ఆత్మవిచార బుద్ధితోటి, ఇక్కడ ముందే చెప్పాను మీకు, విచారణ అంటే ఆత్మ గురించి విచారణ గాని
లోకం వాస్తవం అనే బుద్ధితోటి చేసే విచారణ విచారణ కాదు. అది అవిచారం కిందకే వస్తుంది, అనర్థం కిందకే వస్తుంది. కాబట్టి నీకు అటువంటి దుస్థితి లేదు. నీవు ఇప్పటికే ఈ సంసారం వాస్తవం కాదని నువ్వు గమనించి ఉన్నావు. కానీ ఈ దేహానుభవం ఎంతకాలం, దీన్ని ఎందుకు భరించాలి? కొంచెం అటువైపు చూసినా సరే వాస్తవం తెలియకుండా చూస్తే అది సంసారంలో మునగ చేస్తుందనే విషయాన్ని నువ్వు కూడా గ్రహించే ఉన్నావు ఇప్పటికే. కాబట్టి నాయన, ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి నువ్వు చేసే పద్ధతి మంచిది అనే విషయాన్ని కూడా గుర్తించి, ఇక సంసిద్ధుడవై నేను చెప్పబోతూ ఉన్న ఆయా విషయాలన్నింటినీ కూడా నువ్వు చక్కగా శ్రద్ధగా చెవి ఒగ్గి అవగాహన చేసుకో. ఎవడు ఈ విచారాన్ని కాకుండా అన్యమైన ఏవేవో బయటనో ఆశ్రయిస్తూ ఉన్నాడో మోక్షం కోసం, వాడు చివరికి వాటన్నిటిలో చాలా 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 నైపుణ్యాన్ని సంపాదించి, ఆ నైపుణ్యం కారణంగా విచారణలోకి ప్రవేశించి, విచారణ కారణంగా బుద్ధి సంస్కారం జరిగి, బుద్ధి సంస్కారం కారణంగా ధ్యేయ వస్తువు స్పష్టంగా దర్శనమైన కారణంగా దాని గురించే అనుభవం కలుగుతున్నది. కాబట్టి ఆ పరమపద అనుభవంలో ఉండటం జరుగుతున్నది. ఇది తత్వం. ఈ స్థితి ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించకుండా ఉండే వివేక శూన్యుడు నిరంతరము కూడాను క్రొత్త పరిచయం లేని ఆపదలను ఎన్నిటినో పొందుతూ ఉంటాడు. వాటికి అంతూ పొంతూ ఉండదు. సూర్య తేజసములైన వంశంలో జన్మించి కూడా చీకటిని, అంధకారాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తండ్రి మహాత్ముడు కావచ్చు, తాత మహాత్ముడు కావచ్చు, ముత్తాత మహాత్ముడు కావచ్చు, వాళ్ళందరూ విచారపురులై పరమజ్ఞానాన్ని పొంది సూర్య భగవానులాగా వెలిగినందిన వాళ్లే కావచ్చు. అని అవిచారపరుడైన ఈ ప్రస్తుత ఇతడు మాత్రం, ఈ జీవి మాత్రం అంధకారాన్ని అనుభవిస్తాడు. పుట్టుగ్రుడ్డి కాడు, అవిచారపరుడే గ్రుడ్డివాడు. ఎందువల్లంటే పుట్టుగ్రుడ్డి ఆ జీవితం వరకే లౌకిక విషయాల్లో సంబంధించిన స్థూలమైన వాటిని చూడలేడు. కానీ అతను వివేకం మేల్కుంటే అతడు ఎట్టి పరిస్థితుల్లో గ్రుడ్డివాడు కాడు. కానీ 2 కళ్ళు కాదు, 1000 కళ్ళు ఉన్నా సరే విషయాలను మాత్రమే చూసేవాడు నిస్సందేహంగా నిజమైన అంధుడు. ఇతడికి నిరంతరము ఈ సంసారం అనే దెయ్యము వదిలిపోకుండా ఇతడిని బాధిస్తూ ఉంటుంది. ఇంతకంటే కష్టకరమైన విషయమే ఉన్నది. ఈ దయ్యం నానా భ్రాంతుల్ని కల్పిస్తుంది. సుఖం అనే పేరుతోటి నానా త్రిప్పటల్ని దాపురింపజేస్తుంది. కాబట్టి నాయన, శమాన్ని సాధించాలి, శమ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, లక్ష్యశుద్ధి కలిగి ఉండాలి. లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే శమము ఇష్టమైన ప్రియురాల్లాగా ఎప్పుడు నిన్ను అంటుకొనే ఉంటుంది. అందువల్ల నీకు పరమశాంతి కలుగుతూ ఉంటుంది, పరమసుఖం లభ్యం అవుతూ ఉంటుంది. ఇక విచారం అనే మిత్రుడు నిరంతరం నీతోటి ఉండడం వల్ల, అతడు మహాయుధమై నీ చేతిలో ఉండడం వల్ల సాంసారిక వాసనలు అనేవి సమూలంగా నశిస్తూ ఉంటాయి. ఈ విధంగా శమాన్ని, విచారాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో, వాటితోటి ఎవరైతే జట్టు కట్టారో వాళ్ళకి మోక్ష ద్వారం ఎప్పుడు తెరిచిపెట్టబడే ఉంటుంది. అలా కాకుండా ఈ అవసరాన్ని గుర్తించకుండా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతకాలం ఈ సంసారంలో ఉంటారు అన్నది బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించలేడు, వారి గురువు తప్ప. కాబట్టి నాయన, అవిచారాన్ని వదిలివేయాలి. నీవు ఇప్పటికే విచారపరుడవై ఉన్నావు కాబట్టి నిస్సందేహంగా నీవు ఉత్తమ గతిని పొందబోతూ ఉన్నావు. ఇదిగో నేను చెప్పబోతున్న విషయాన్ని, మోక్షదమైన విషయాన్ని నీ స్వబుద్ధితోటి ఇదే విచారణ మార్గంలో చక్కగా విచారించి ఉత్తమమైన పదాన్ని చక్కగా ఆశ్రయించి పొందు. తత్స్వరూపుడవు కా.
రాఘవ, ఇది ఈ దేహం అనిత్యము, ఇది సత్యం కాదు అని చెప్పి తెలిసిన వాళ్ళు కూడా విచారాన్ని ఆశ్రయించి ఇక తెలియదగిన విషయాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు నీకైనా అదే గతి. ఎవరైనా వెళ్ళవలసిన దారి ఇదే. విచారం వల్ల తత్వజ్ఞానం, తత్వజ్ఞానం వల్ల ఆత్మవిశ్రాంతి, దానివల్ల మనశ్శాంతి, దానివల్ల పరమసుఖము, దుఃఖాల యొక్క నివృత్తి, ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. నిజానికి లౌకిక దృష్టితోటి చేసే విచారాన్ని అవిచారం కింద స్వీకరించమని నేను చెప్పాను. కానీ అక్కడ కూడా విచారపరులైన వాళ్ళు మాత్రమే, లౌకిక దృష్టిలో కూడా విచారపరులైన వాళ్ళు మాత్రమే అక్కడ విషయాలను సాధించుకోగలుగుతున్నారు. అవిచారంతో ఉండేవాడు అక్కడ ఆపదలు పాలవుతూనే ఉన్నాడు లోకంలో కూడా. కాబట్టి నాయన, ముందు విచారాన్ని ఆలోచన చేయడం అనే దాన్ని నేర్చుకోవాలి. దేని గురించి ఆలోచన చేయాలనే స్పష్టతను పొందాలి. ఇది ఫలాంది మాత్రమే వాస్తవము, వస్తువు, ఇది ఉపయుక్తమైనది అని చెప్పి సంగతి తెలిసిన తర్వాత నిరుపయుక్తమైన విషయాలన్నిటినీ కూడా ప్రక్కకు పెట్టేసి దీని మీదనే పనిచేస్తూ ఉండాలి. ఇది వివేకులైన వాళ్ళు అనుసరించవలసిన పద్ధతి. పూజ్యులైన పూర్వులందరూ అనుసరించిన పద్ధతి ఇది. ఎప్పటికీ ఫలదాయకమైన పద్ధతి ఇది. దీంట్లో ఈ విచారణ మార్గంలో ఈ విధమైన ఆత్మ గురించిన విచారణ అనే మార్గంలో ఆపదలకు తావు లేదు, భ్రష్టత్వం కలగటానికి అవకాశం లేదు. నిరంతర ఔన్నత్యమే తప్ప ఆ సమస్థితికి చేరేంత వరకు కూడా మరల పడిపోవటం అనేది మాత్రం ఉండదు. విచారపరుడైన వాడు దేని గురించి చింతించడు. విచారం అంటే దుఃఖం అనే భ్రాంతి, దుఃఖం అనే పేరుతోటి లోకంలో ఒక దురవగాహన ఉన్నది. విచారం అంటే దుఃఖం కాదు, విచారం అంటే ఆలోచన. ఆలోచన సమయంలో అతడు ఇతరమైన విషయాల మీదకు మనసు పోనీయలేడు. కాబట్టి ఇతడు దుఃఖితుడై ఉన్నాడనో, విరాగి అయి ఉన్నాడనో భావంతో జనులు అనుకోవడం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. కానీ విచారపరుడైన వాడు తన చేరదలుచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం చింతనలో ఉన్నాడని అర్థం. ఇది ఉత్తమమైన విషయం నాన్న. కాబట్టి విచారాన్ని ఆశ్రయించు. విచారాన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమాకు. నీ చెంత నుండేవాడు ఏతద్ విచారపరుడై ఉన్నప్పుడు అతడు నీకు అత్యంత ఇష్టడవుతాడు, అత్యంత శ్రేయస్సును కూర్చగలిగేవాడు అవుతాడు. విచారపరులైన వాళ్లే అందరికీ ఇష్టలు కూడా అవుతారు. ఎవరికి ఉపాయాలు ఉన్నాయో, ఎవరైతే ఆలోచన పరులై ఉన్నారో వాళ్లే సమాజాల్లో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. వాళ్ళకి నిత్యము ఆహ్వానం ఉన్నది. ఎవరి విషయాన్ని గురించి ఆలోచించి చెప్పగలుగుతారో వాళ్ళకే ఆహ్వానం ఉన్నది. ఇక లౌకిక విషయాల్లోనే ఇలా ఉండగా లోకాతీతమైన ఆత్మ వస్తువుని గురించి తెలుసుకునే విషయంలో విచారణ తప్ప మరొకటి ఉత్తమమైనది ఉన్నదని ఎవరు చెప్పగలరు? ఏదైనా దీక్ష, వ్రతం, జపము ఇత్యాది విషయాల గురించి ఎవరైనా మాట్లాడినా అవన్నీ కూడా విచారణ వల్ల సాధ్యమవుతున్నవే కదా. అంతకుముందు నీవు విచారణ చేసినందువల్ల ఏది మంచి ఏది చెడు అని విచారణ చేసినందువల్ల ఒక మార్గం దొరికినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇది కూడా విచారణ సాధ్యమైన విషయమే కదా. కానీ ఏది సరైనది ఏది కాదు అనే విచారణ చివరిదాకా చేసి ఇది అత్యుత్తమమైనదనే విషయాన్ని గుర్తించి ఆ మార్గంలో ఉండేవాడికి పని పూర్తవుతూ ఉన్నది. కాబట్టి విచారమే అన్ని శుభాలకి కూడా కారణం. సద్విచారమే అన్ని శుభాలకి కూడా కారణం, అసద్విచారం కాదు. సద్విచారం అంటే ఏది వస్తువు అయి ఉన్నదో దాని గురించి చేసే విచారాన్ని సద్విచారం అంటాము. ఏది వస్తువే కాదో దాన్ని గురించి ఆలోచన చేయడాన్ని అసద్విచారము అంటారు. కాబట్టి ఈ భేదాన్ని గమనించుకుంటూ చేయదగిన పనిలో ఉండమని నేను నీకు చెప్తున్నాను. నీవు కావాల్సిన కోరికని నిస్సందేహంగా సిద్ధింప చేసుకోవచ్చు, మరొక దారి లేదు. కాబట్టి నాయన, నీకు ఈ విచారము అత్యంత ఇష్టమగుగాక. ఇది రాజమార్గము నిన్ను నువ్వు పొందటానికి. కాబట్టి ఈ ప్రధానమైన బాటను వదిలి ఎటేటో తిరగటం అనేది ఉపయుక్తమైన విషయం కాదు. ఏ మంత్రము, ఏ ఇతరమైన విధానము కానీ ఏవి కూడాను దీనికి సాటి లేవు. దీనికి సమాంతరంగా ఉన్న కొన్ని విధానాలు ఏమైనా ఉన్నా సరే
వాటన్నిటికీ కూడా రాజు ఇది. ఏమాత్రం తెలివితేటలతోటి ఈ జన్మ కలిగిన దీన్ని ఆశ్రయించడం అనేది మెరుగైన పద్ధతి. ఆ తెలివి అంతగా, విచారణ సామర్థ్యం అంతగా లేని వాళ్ళకి ఏమి ఎలా చేయాలన్నది ముందు ముందు గురువులు ఉపదేశించబోతూ ఉన్నారు. అది చేయవచ్చు. నీవు మాత్రం సంపూర్ణమైన కుశాగ్ర బుద్ధివి, నిశితమైన విచక్షణ శక్తివి కాబట్టి నీకు విచారం అనేది సులభ సాధ్యమైన విషయము. నీకు ఈ మార్గమే ఉత్తమమైన మార్గము. నీవు ఉత్తముడివి, ఈ మార్గం ఉత్తమమైనది కాబట్టి నీకు ఇది తగి ఉన్నది. నీవు దీనిని ఆశ్రయించదువుగాక, నీకు ఇది ఇష్టమగుగాక. నేను చెప్పు విషయంలో స్పష్టంగా సువిచార సహాయంతో చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఆకలింప చేసుకున్నదేవుగాక. లౌకికాచారాల యందు గాని, మోక్ష సాధన యందు గాని విచారాన్నే ఆశ్రయించి సమస్తమైన శుభాలని కూడాను పొందుదుగాక. శుభాలన్నిటికీ కూడాను ఆధారమైన పరమశుభం ఏదైతే ఉన్నదో ఆ పరమశుభాన్ని మరి ఆలస్యం లేకుండా అనుభవించేదవుగాక అని వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రునితోటి శమం గురించి, అదేవిధంగా విచారణ అనే అత్యుత్తమమైన ఉపాయం గురించి, సాధన ఉపకరణం గురించి తగు విధంగా చెప్పారు. ఈ విచారణ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. శమం గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. మోక్ష ద్వార పాలకులైన శమము, విచారము, సంతోషము, సాధు సంగమం అనే ఈ నలుగురు కూడాను ఒకరిని మించిన వారు ఒకరు. ఎవరు ఎవరికి తీసిపోరు. వీటన్నిటిలో విచారం అనేది అత్యుత్తమమైనది, శమమైనది అత్యుత్తమమైనది, సంతోషం అనేది సర్వదా హర్షణీయమైనది, గ్రాహ్యమైనది. అదేవిధంగా సాధు సంగమం, ఇక దీని సంగతి చెప్పవలసిన అవసరం లేదు. సమస్తమైన శుభాలకి మూలం ఇదే. కాబట్టి 4 రూపాల్లో కనపడుతున్న ఒకటే అయిన సాధన అనే దీనిని నీవు గ్రహించదువుగాక. జై సద్గురు రామ్.